హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. టెనెంట్ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. అండ్ సావు గారపాటి గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ శివ నిర్వాణ గారికి, మీ ఇద్దరికి కూడా ఒక స్పెషల్ వెల్కమ్. డెఫినెట్గా ఇవాళ ఈ వండర్ఫుల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి విచ్చేసినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఎస్, మాటల్లోనే మా హీరోయిన్లు కూడా ఇక్కడికి వచ్చేసారు. సత్యం రాజేష్ గారు అండ్ మేఘా చౌదరి, హార్టీ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ ఎస్తర్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ భరత్ గారు, చందన. సో ఇంకొక లీడ్ పేరుగా వీళ్ళిద్దరూ మనకు కనిపించబోతున్నారు ఈ వండర్ఫుల్ ప్రాజెక్ట్లో. సో చాలామందికి అసలు టెనెంట్ అంటే ఏంటి, ఈ సినిమా దేని గురించి అనే ఒక క్యూరియాసిటీ అయితే డెఫినెట్గా ఈ పోస్టర్లు ఇవన్నీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఒక ఇంట్లో జరుగుతుందా, ఒక అపార్ట్మెంట్లో, ఒక కమ్యూనిటీలో జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది అనే ఒక చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి మొట్టమొదటిగా రిలీజ్ కాబోతున్న మేజర్ కంటెంట్ ఇవాళ మనం చూడబోతున్న ట్రైలరే. కాబట్టి ట్రైలర్ చూసిన తర్వాతనే మనకి టెనెంట్ సినిమా అసలు దేని గురించి, ఎలా ఉండబోతోంది, ఏ జానర్లో మనల్ని అలరించబోతోంది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఏ విషయాలైనా ట్రైలర్ చూశాక మాట్లాడుకుందాము. సో ముందుగా ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోతూ నేనే వచ్చేస్తాలేండి, మన ఇద్దరు గెస్ట్లు ఉన్నారు కాబట్టి అక్కడే. సో శివ నిర్వాణ గారిని అండ్ సాహు గారిని కలిసి ట్రైలర్ లాంచ్ అంటే మేము ట్రైలర్ చూసేస్తాం. ఇద్దరు ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎస్, లైట్స్ ఆఫ్ చేసి టెనెంట్ ట్రైలర్ని ఆన్ స్క్రీన్ ప్లే చేయండి. నువ్వు బెంగళూరులో ఉన్నావని, హైదరాబాద్లో నీ వైఫ్ మిస్సింగ్ అని ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చి వనపర్తి పంచాయతీ లిమిట్స్లో నీ వైఫ్ శవాన్ని తగలబెట్టేశాను. నేను జాబ్లో జాయిన్ అయ్యి 6 years కంప్లీట్ అయింది. బస్ డీటెయిల్స్ పంపిస్తాను, తెలుసుకొని ఎక్కడ దిగాలో మెసేజ్ పెట్టు. ఇప్పుడు నువ్వు సడన్ గా ఎందుకు వస్తా అంటావు? నాకు అర్థం కావట్లేదు. ఇష్టపడిన ఒక వ్యక్తి కోసం ప్రేమించిన కుటుంబాన్ని దూరం చేసుకోకమ్మా. ఒక అన్యూజువల్ కాంబినేషన్ దిగింది. గౌతమ్, నువ్వు చేసిన దానికి చెప్తున్న దానికి అస్సలు సంబంధం లేదు. ఇంకొకసారి చూద్దామా? నువ్వు బెంగళూరులో ఉన్నావని, హైదరాబాద్లో నీ వైఫ్ మిస్సింగ్ అని ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చి వనపర్తి పంచాయతీ లిమిట్స్లో నీ వైఫ్ శవాన్ని తగలబెట్టేశాను. నేను జాబ్లో జాయిన్ అయ్యి 6 years కంప్లీట్ అయింది. బస్ డీటెయిల్స్ పంపిస్తాను, తెలుసుకొని ఎక్కడ దిగాలో మెసేజ్ పెట్టు. ఇప్పుడు నువ్వు సడన్ గా ఎందుకు వస్తా అంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఇష్టపడిన ఒక వ్యక్తి కోసం ప్రేమించిన కుటుంబాన్ని దూరం చేసుకోకమ్మా. ఒక అన్యూజువల్ కాంబినేషన్ దిగింది. గౌతమ్, నువ్వు చేసిన దానికి చెప్తున్న దానికి అస్సలు సంబంధం లేదు. నెల రోజులుగా రోజులు నెలల్లా గడుస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక 2 days అకామిడేషన్ గురించి సంధి గారిని అడుగుదామని. ఈ రోజు ఉదయం నువ్వున్న టవర్స్లోంచి ఒక కుర్రాడి కింద పడ్డాడు. అతని అడ్రస్, ఆ ముందు రోజు వైఫ్ మిస్సింగ్ అని నువ్వు ఇచ్చిన కంప్లైంట్ అడ్రస్ ఒకటే అవ్వడం నీకు కోఇన్సిడెన్స్, మాకు సర్ప్రైజ్. అంతలా ప్రేమించిన అమ్మాయిని అనుమానంతో చంపేశావా? రావణాసురుడు సీతను చెరబడితే శిక్ష సీత కిందకు పడింది.
ఎందుకు చప్పట్లు కొట్టడానికి ఆలోచిస్తున్నారు? అంత పల్చగా చప్పట్లు. అదే ఇంత మంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ చూసిన తర్వాత రెస్పాన్స్ ఆ రేంజ్లో రావాల్సిందే. అసలు నిజంగా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ సత్యం రాజేష్ గారు ఏమిటండి ఇలా మారిపోయారు? ఎంత నవ్వించేవారండి మమ్మల్ని, ఇప్పుడు భయపెడుతున్నారు, ఇంత మిస్టీరియస్గా తయారైపోతున్నారు ఏంటండి అసలు? మొన్ననే పొలిమేర 1, 2 అంటూ బ్యాక్ టు బ్యాక్ భయపెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏదో చాలా ఇంట్రిగ్యూయింగ్గా కనిపిస్తున్నారు. మీ మైండ్లో ఏం రన్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సత్యం రాజేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇలాంటి వండర్ఫుల్ కాన్సెప్ట్స్ అండ్ ఫిల్మ్స్తో మా ముందుకు వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మేఘా యాజ్ యూజువల్ చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే యూఆర్ నో ఆల్వేస్ బ్యూటిఫుల్ ఏ సినిమా చేసినా, బట్ ఐ థింక్ ఈ రోల్ చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉన్నారు మీరు. అండ్ వీళ్ళిద్దరూ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక లీడ్ యాక్టర్స్ అని చెప్పొచ్చు, లీడ్ పేర్స్ అని చెప్పొచ్చు. సో భరత్ గారు అండ్ చందన వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్స్. ఎస్తర్ గారు అసలు ఏంటి అక్కడ చూసింది మిమ్మల్ని నేనా అన్నట్టుగా తయారై వచ్చారు ఇవాళ. సో అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఐ థింక్ పోస్టర్ మీద కూడా ప్రతి క్యారెక్టర్ని, ప్రతి యాక్టర్ని అక్కడ వేసిన దాన్ని బట్టే అర్థమవుతోంది